ముఖ్య అతిథులు, వేదికను అలంకరించిన పెద్దలు అందరికీ కూడా గద్దర్ గళం తరఫున, తెలంగాణ అమరవీరుల తరఫున, తెల్లాపూర్ గ్రామం తరఫున, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలకు, గద్దర్ అభిమానులకు, ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి వచ్చినటువంటి అశేష జనానికి, కార్యకర్తలకు, ముఖ్యంగా అచానతలో కూడా నిర్ణయించినటువంటి సభను జయప్రదం చేయడానికి చేసినటువంటి కార్యకర్తలందరికీ, ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరికీ నా పాదాభిమానం తెలియజేస్తూ, మిత్రులారా, ఇవాళ నాడు ఈ రాష్ట్రంలో తెలంగాణ శబ్దం, ఈ తెలంగాణ శబ్దం ఏదైతే ఉందో, ఇవాళ నాడు పాలకులు ఏ విధంగా ఆలోచిస్తున్నారో, ఏ విధంగా ముందుకు పోతున్నారో, మరి గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణను ఎక్కడ నెట్టేసిండ్రో ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఆలోచన చేసి ఒక తన్నుదంతే మూలకు పోయినటువంటి ఇవాళ టిఆర్ఎస్ సర్కార్ పోయి ఎక్కడ ఉందో మనందరికీ తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలకు సుపరిపాలన అందించాల్సిన అవసరం ఉంది. ప్రజలకు సామాజికమైనటువంటి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగ పరిమితులను కాపాడవలసినటువంటి అవసరం ఉంది. లేదా ఈ దేశంలో పాలకులకు ఎలాంటి గతి పట్టిందో ప్రభుత్వాలకు, పాలకులకు ఆ గతి తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, గద్దర్ అన్న బతుకుంటే ఇవాళ నాడు ఈ తెలంగాణ లోపల ఆయన ప్రజలను జాగృతం చేసేటటువంటి కార్యక్రమాన్ని ఆయన శ్రీకారం చుట్టేవాడు. మరి ఆయన బతుకున్నంత కాలంలో ఆయన ఇవాళ తెలంగాణ మేము తెచ్చినామని చెప్పేసి చాలా మంది వాళ్ళ వెర్రి కూతలతోని ప్రజలను నమ్మియాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ 1997 నల్గొండ ఉద్యమంలో గద్దర్ ఒక మాట చెప్పిండు, తెలంగాణకు నేను గోసి గొంగడేసుకుంటున్నా, గజ్జ కడుతున్నా, తెలంగాణ గ్రామాలను జాగృతం చేస్తారంటే గద్దర్ అన్నకు ఒక్క మరుసటి నెలనే ఆయన మీద కాల్పులు జరిగినాయి. బెల్లి లలితక్కను 18 తుగుడలు నరికిండ్రు. మా రోజు వీరన్నను మాయం చేసిండ్రు. ఇలాంటి పాలకులను మనము రాబోయే రోజులల్లా వాళ్ళ కుట్రలను, కుతంత్రాలను అర్థం చేసుకొని ఈ అమరవీరులను 1969 మొదలుకొని ఇప్పటి వరకు నిజాయితీగా ప్రజా ఉద్యమం చేసి తెలంగాణను తెచ్చినటువంటి అమరవీరులు ఎవరైతే ఉన్నారో ఆ అమరవీరులను, వాళ్ళ ఆశయాలను ఈ రాబోయే తరాలకు మనం అందించవలసిన అవసరం ఉంది. అందుకు గద్దర్ అన్న నాయకత్వం ఏమైతే ప్రజలకు చెప్పిందో అదంతా మనం వెంబడేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మిత్రులారా, సమయం లేదు. మేమేమనుకున్నామనంటే ఇక్కడ ఒక గద్దర్ అన్న విగ్రహం ఉంది. ఆ గద్దర్ అన్న విగ్రహం దగ్గర ఆయన ఒక మాట చెప్పేది, పేదల గురించి నిలబడేది. ఆయన తెలంగాణ వంటల గురించి, ఉల్లిగడ్డ పచ్చి పులుసు చూడమ్మా, అది పేదోళ్ళ బిర్యానీ అమ్మా అని ఆయన గొంతెత్తేది. ఎవరన్నా బాగా తింటుంటే అది రుచులను చేస్తుంటే ఆయన ఒక మాట అనేది పేదోళ్ళ గురించి, ఉల్లిగడ్డ పచ్చి పులుసు పేదోళ్ళ బిర్యానీ అని చెప్పేవాడు. అందుకని ఉల్లిగడ్డ, పచ్చి పులుసు, కోడిగుడ్లు, పుంటుకూర ఇవన్నీ కూడా మీకు తయారు చేసి పెట్టాం. చిన్నపాటి మీటింగ్ పెట్టుకొని మనం గద్దర్ను స్మరించుకొని, ఈ తెలంగాణ అమరవీరులను స్మరించుకొని వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకుపోతామని శపథం చేసి మనం భోజనం చేసి ఈ తెల్లాపూర్ గ్రామం నుంచి ఈ సర్కార్ ఏదైతే ఉందో ప్రతి గ్రామంలో తెలంగాణ ఉత్సవాలు జరగాలి. ఎవడు తెలంగాణ తెలంగాణ ఆశించిండో ప్రజలకు తెలవాలి, యువతరానికి తెలవాలి, విద్యార్థులకు తెలవాలి, కూలీలకు తెలవాలి, కార్మికులకు తెలవాలి, కర్షకులకు తెలవాలి. ఇదంతా మన బాధ్యత, మనం చెప్పాలి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మిత్రులారా, నిజాయితీతో కూడుకున్నటువంటి పోరాటాలు
ఆనాడు మన ఉద్యమకారులు ఏ ఆశయాన్ని ముందు పెట్టి వాళ్ళు ప్రాణాలు సైతం తెగించి పోరాడినో ఈ మూర్ఖులను ఇవాళ రైతుల ఆత్మహత్యలు ఆగినాయా? ఇవాళ మూసేసిన కర్మాగారాలు ఏమైనా తెరిచిందా? ఇవాళ ఏమైనా ఎంప్లాయ్మెంట్ పెరిగిందా? ఏమైనా కూలీల బతుకులు ఆగినాయా? ఇవాళ నాడు మొత్తం దేశంలో ఒక రాక్షస పాలన జరుగుతున్నది. అందుకు రాహుల్ గాంధీని మనము ఆయనను ప్రధానమంత్రి చేయాలని చెప్పేసి గద్దర్ గారు కూడా కోరుకున్నాడు. అందుకు మేము కూడా సపోర్ట్ చేసినాం. మరి రావాలని కోరుకుంటున్నాం. మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి ఆ ప్రభుత్వాన్ని కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏమంటే 10 జిల్లాలలో గద్దర్ గారి విగ్రహాలు పెట్టాలి, మారోజు వీరన్న విగ్రహాలు పెట్టాలి, బెల్లి లలితక్క విగ్రహాలు పెట్టాలి. పెట్టి తెలంగాణ మన వీరులను విడవడో సోడిగాడు నేను తెచ్చిన తెలంగాణ గద్దర్ 1990 ఉద్యమం చేసినప్పుడు నువ్వు డిప్యూటీ స్పీకర్గా ఉన్నావు. నీకేమైనా మానవత్వం ఉందా? దొంగతనాల దీక్షలు బట్టి ఇలా మేము తెచ్చినాం తెలంగాణ అని చెప్పి 10 సంవత్సరాలు ఎంజాయ్ చేసిండ్రు. ఏ విధంగా పరిపాలన, రాక్షస పరిపాలన చేసిండ్రు. దొంగ వాగ్దానాలు చేసిండ్రు. ఇలాంటి వాటి కుక్క కాటుకు చెప్పు దెబ్బ తెలంగాణ ప్రజలు బిడ్డ గుర్తుంచుకోండి. ఎలాంటి వాటి నైజాములతోని మనము గుర్తుంచుకోవాల్సింది ఒకటి ఉన్నది మిత్రులారా. ఇవల్ల ఆనాడు నైజాములతో కొట్లాడినప్పుడు ఇదే వెల్మ ధరలో ఈ రెడ్డి ధరలో ప్రజలను ఉక్కు పాదంతో అనిచేసి వాళ్ళను అనేక రకాలుగా బట్టలిప్పి బతుకమ్మ ఆడించినటువంటి చరిత్ర ఈ దొంగ కొడుకులకు ఉన్నది. మనము ఎక్కడ పోయినా పోరాటాలు చేస్తున్నాం, ప్రజల విముక్తి గురించి ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో భాగం గద్దర్ మనకిచ్చినటువంటి ఆయన అమూల్యమైనటువంటి పోరాట స్ఫూర్తిని తీసుకొని యువతరం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. లేదంటే బానిసలు ఓట్లు కొంటున్నారు, ఓట్లు కొనేసి జనాన్ని కనిపించేసి రాజ్యం వెళ్తున్నటువంటి దుర్మార్గులను ఎండగట్టవలసినటువంటి బాధ్యత నేటి యువతరానికి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ నాడు అంబేద్కర్ ఏమన్నాడు? అంబేద్కర్, గాంధీజీ, నెహ్రూ, గాంధీజీ ఏమో ఆ కిస్తీ కట్టిన వాళ్ళకే ఓటు ఉండాలన్నాడు. ఓటు ఎవరికి ఉన్నది? ఓటు ఎవరు ఇచ్చిండ్రు? ప్రజలకు ఏమైనా ఎడ్యుకేట్ చేస్తారు వీళ్ళు? గ్రామాలలో పోయి ఓటు గాంధీజీ గారు ఆయన ఒక పాపారవేత్త, ఆయన చెప్పి ఈ దేశంలో ఓటు ఉండవలసిన వాళ్ళు కిస్తీ కట్టిన వాళ్ళకన్నాడు. నెహ్రూ ఏమన్నాడు? డిగ్రీ చదివిన వాళ్ళకేమన్నాడు. అంబేద్కర్ ఏమన్నాడు? మొత్తం ఆడ మగ కూలి నాలి అందరికీ ఒక్క ఓటు ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు ఓటు లేకపోతే నేను ఒప్పుకోనని చెప్పాడు. ఇది యథార్థం. ఇది ఎవడని చెప్తున్నా? ఇది ఎవరు చెప్పారు? వాస్తవాలను దాపెట్టి రాజ్యాలేలి ప్రజల మీద ఉక్కుపాదం పెట్టి మన ట్యాక్సులతోని మన పన్నులతోని పైసలు జమ చేసి కోట్లు గడించుకొని ప్రజలను కొనుక్కుంటా నాటకాలు చేస్తుంటే మనం చూస్తూ ఊరుకుందామా? మన ప్రయత్నం చేయలేమా? మనం మనుషులం కాదా? మన చరిత్రకారులు ఇచ్చినటువంటి సూచన ఇదేనా అని ప్రశ్నించని యువతరం ఎందుకు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేను సైతం నా ప్రజల గురించి గొంతెత్తుతా, నా ప్రజల గురించి కొంత త్యాగం చేస్తా అనే విశ్వాసం లేనటువంటి వాస్తవాలని ఇవాళ యువతరాన్ని పెడదారి పట్టిస్తున్నటువంటి చరిత్ర ఈ దుర్మార్గం పాలకులకు ఉన్నది. ఇది ఎండగట్టవలసినటువంటి అవసరం ఉంది. అందుకు గద్దారిని స్ఫూర్తి తీసుకోవాల్సిన బాధ్యత ఈ యువతరం మీద ఉందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదికకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ.